హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మనోహర మను వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఒక యూస్ఫుల్ కంటెంట్ మీకు చెప్పబోతున్నానండి. అదేంటంటే మేము రీసెంట్గా నిజామాబాద్ వెళ్ళామండి. నిజామాబాద్లో మేము మంతెన సత్యనారాయణ ఆశ్రమంకి వెళ్ళామండి. ఈ ఆశ్రమం మన తెలంగాణలో నిజామాబాద్ డిస్టిక్లో వర్ణి అనే మండలంలో ఉందండి. అండ్ మేము లోపలికి వెళ్తున్నామండి. ఇది ఎంట్రన్స్లో ఉన్నాము. మీరు చూస్తున్నట్టయితే ఈ వీడియోలో ఆశ్రమం మొత్తం గ్రీనరీతో నిండిపోయిందండి. ఈ ఆశ్రమంలో చాలా ప్లెజెంట్గా ఉందండి. ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ అండి, ఇది సిటీకి చాలా దూరంగా ఉందండి. అండ్ ఇది విలేజ్ అవ్వడం వల్ల ఎలాంటి నాయిస్ కానీ ట్రాఫిక్ సౌండ్స్ కానీ ఎలాంటివి డిస్టర్బెన్స్ లేదండి. చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ ట్రీట్మెంట్ కోసం చాలా మెంబర్స్ వస్తారండి. మేము విజిట్ చేసామండి రీసెంట్. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఉన్న ఫర్నిచర్ కానీ ఇక్కడ ఉన్న చైర్స్ కానీ ఇక్కడ బ్యాంబూ ట్రీస్తో చేశారండి. అండ్ ఇంకా లోపలికి వెళ్తున్నట్లయితే ఇక్కడ కుటీరాలు ఉన్నాయండి. కుటీరాలు ఇన్ ద సెన్స్, ఇక్కడ ట్రీట్మెంట్ కోసం ఉన్న వాళ్ళు మినిమం 10 days ఆర్ మ్యాక్సిమం 21 days వరకు ఉండొచ్చండి. ఆర్ ఎల్స్ ట్రీట్మెంట్ ఫుల్గా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఉండొచ్చండి. అండ్ మీరు చూస్తున్నట్టయితే ఇవ్వండి వాళ్ళ కుటీరాలు. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్ కావాల్సిన అన్ని రకాల హెర్బ్స్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయండి. అండ్ మీకు ఒక ప్లాంట్ చూపిస్తానండి. ఇక్కడ ఈ ప్లాంట్ నేమ్ మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి అండి. అండ్ మేము జూలై మంత్లో వెళ్ళాం కాబట్టి అండ్ రైనీ సీజన్ కాబట్టి చాలా ప్లెజెంట్గా అనిపించిందండి. అండ్ మేము ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నామండి. అండ్ ఈ పాత్ ఏంటంటే, లైక్ వీళ్ళు ఇక్కడ వేరియస్ టైప్స్ ఆఫ్ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. లైక్ కషాయం, బీట్రూట్ జ్యూస్ అండ్ షుగర్ కేన్ జ్యూస్, రాగి జావా. ఎనీ జ్యూస్ వచ్చేసి 30 రూపీస్ అండి. అండ్ మేము ఇక్కడ తీసుకుంది షుగర్ కేన్ జ్యూస్ అండి. దిస్ వాజ్ సో టేస్టీ అండి. అండ్ ఇక్కడ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయండి. లైక్ ఎవరికైతే నీ పెయిన్ ఉన్నా, బ్యాక్ పెయిన్ ఉన్నా, మసిల్ పెయిన్ ఉన్నా, లైక్ షోల్డర్ పెయిన్ ఉన్నా, ఈ ఎక్విప్మెంట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేపిస్తారండి. లైక్ ఇక్కడ మా మమ్మీ ఒక సైక్లింగ్ ఎక్సర్సైజ్ చేస్తుందండి. లైక్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ నీ పెయిన్ ఉన్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. లైక్ వాళ్ళ బాడీ ఈ ఎక్విప్మెంట్స్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ బాడీ రిలాక్స్గా ఉంటుందండి. ఆ పెయిన్ నుంచి కొంచెం రిలీఫ్ కూడా ఉంటుందండి. అండ్ మేము ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల ఈవినింగ్ వాకింగ్స్కి చాలా మెంబర్స్ వచ్చారండి. అండ్ ఇక్కడ యోగా కూడా నేర్పిస్తారండి. యోగాకి 2 టైమింగ్స్ ఉన్నాయండి. మార్నింగ్ 5:30 నుంచి 6:30 వరకు అండ్ 7:30 నుంచి 8:30 వరకు అండి. అండ్ లోపలికి వెళ్తున్నట్లయితే హాల్ మాత్రం చాలా పెద్దదిగా ఉందండి. సో ఇవన్నీ యోగా మ్యాట్స్ అండి కనిపిస్తున్నవన్నీ. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం అవ్వడం వల్ల ఎవరు లేరండి. యోగా క్లాసెస్ మాత్రం మార్నింగే జరుగుతాయండి. 2 టైమింగ్స్ ఉన్నాయండి యోగా టైమింగ్స్కి. అండ్ మేము ఇక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకోవడం జరిగిందండి. అండ్ మేము ఇక్కడ హ్యాంగింగ్ చైర్లో కూర్చున్నామండి. లైక్ నేను, మా తమ్ముడు, మా మమ్మీ వెళ్ళామండి. అండ్ మేము ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల మాకు కొన్ని డౌట్స్ ఉండడం వల్ల మేము
వేరే వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారండి 10 days ఇలా వాళ్ళ ట్రీట్మెంట్ కోసమని. వాళ్ళతో మేము డిస్కస్ చేస్తున్నామండి మాకు తెలియని డౌట్స్ అన్నీ. అండ్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉందండి. లైక్ ఇది కొంచెం హిల్ ఏరియాలో ఉండడం వల్ల అండ్ పైకి వెళ్ళి ఒక వ్యూ పాయింట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇవి స్టెప్స్ అండి. అండ్ దిస్ ఈజ్ అ వ్యూ అండి. అండ్ వ్యూ చాలా బాగుందండి. మేము కొన్ని పిక్స్ కూడా తీసుకున్నామండి. అండ్ మాకు మాత్రం చాలా బాగా నచ్చిందండి ఈ ప్లేస్. మన బిజీ లైఫ్లో అట్లీస్ట్ 2 days అయినా ఇలాంటి నేచర్కి దగ్గర ఉన్న ప్లేసెస్ మనం స్పెండ్ చేసినట్లయితే మనకి చాలా రిలాక్స్డ్ అండ్ హెల్దీ లైఫ్ మనకి ఉంటుందండి. మేము రిటర్న్ అయ్యే టైంకి వర్షం పడిందండి. అండ్ ఆశ్రమంలో ప్రొవైడ్ చేసే ఫుడ్ డీటెయిల్స్ అండ్ ఆశ్రమం డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు కూడా తప్పనిసరిగా విజిట్ చేయాలని అనుకుంటున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో and like, share and subscribe our channel and support us. Stay active and stay tuned. Bye.